మనము ఉన్నది ఉన్నట్టుగా మన హృదయాలలోనికి మనం పెట్టుకోగలిగితేనే మన జీవితాలు దేవుని బిడ్డలారా కరెక్ట్గా మనం నడిపించుకోగలుగుతాం. చూడండి, ఇప్పుడు ఎవరైతే దేవుడు నా రక్షకుడు, ఆయన లేకపోతే నా బ్రతుకు లేదు, ఈ లోకంలో నేను బ్రతకాలన్నా, ఆ లోకానికి వెళ్ళాలన్నా ఆ దేవాతి దేవుని దయ నాకు లేకపోతే, ఆయన కరుణా కటాక్షాలు లేకపోతే నా జీవితం లేదు అని ఎవరైతే తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ లోకములో నుంచి వేరు చేయబడ్డారు. చెప్పాలంటే ఒక మాట చెప్తున్నా, ఒక గర్వ కారణమైనటువంటి మాట ఏంటంటే, ఈ లోకములో ఉన్న వాళ్ళందరికంటే కూడా యేసయ్యను తన సొంత రక్షకుడుగా అంగీకరించి ఆయన వెంబడిస్తున్నటువంటి జనులు చాలా 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 ప్రత్యేకం. పోల్చుకోవడానికి కూడా దేవుని బిడ్డలారా ఏమాత్రము కూడా పొంతన లేనటువంటి వ్యత్యాసం. ఇంకొక మాటలో చెప్పాలంటే, తూర్పుకు పడమరకు ఎలాగా ఎప్పుడు కూడా కలవనంత దూరం ఉందో, దేవుని బిడ్డలారా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల యొక్క వాళ్ళ యొక్క స్థితికి మన స్థితికి అంత దూరం ఉన్నంత వ్యత్యాసము